గ్రామ ప్రజలకు అంబేద్కర్ నగర్ వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మనము పరిసరాల పరిశుభ్రత గురించి సీజనల్ వ్యాధుల పైన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క అంబేద్కర్ నగర్ వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే మీ అందరిని కోరుతున్నాం. ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే వాతావరణంలో కొంత మార్పు రావడం వల్ల వివిధ రకాలైనటువంటి వ్యాధులు మనకు సోకుతున్నాయి కనుక వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు ఈ కాలంలో ఎక్కువగా మరి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తున్నాయి, వాంతులు విరోచనాలు అవుతున్నాయి. ఎందుకంటే కాలంలో మార్పులు, ఈ వర్షాకాలంలో ఈగలు, దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి కనుకనే ఇలాంటి వ్యాధులు వస్తాయి. కనుక మీరంతా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మీ యొక్క ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్ల మీద వేయకుండా చెత్తను చెత్త బండికి అందించి మరి మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని డ్రైనేజీలో వేయకుండా దయచేసి అందరూ చెత్త బండికి అందించాలని సందర్భంగా కోరుకుంటూ మరి పరిసరాల పరిశుభ్రత ఒప్పించాల్సిందిగా మా రాజేందర్ కోరుతున్నాం. శుభ్రం చేయ ప్రతినబోనుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము. చినుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కును పెడతాయి, గత్తరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి. గద్దరసి మన గ్రామాలలో గావర పెడతాయి. గద్దరసి మన గ్రామాలలో గావర పెడతాయి. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది, అది యాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబోనుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి యాగమాయ బ్రతుకు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. వీటికి వాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. వీటికి వాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. ఆపదాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. చల్లని గాలిని నీచే చెట్టును మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబోనుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సహకారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము. ధన్యవాదాలు రాజేందర్ గారికి. ముఖ్యంగా ఈ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులందరికీ, తక్కలపల్లి గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేయనది ఏమనగా మరి మనకు ఎక్కువగా కూడా ఇప్పుడు వ్యాధులన్నిటివి సోకుతున్నాయి. మరి మనము వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానలకు వెళ్ళినట్లయితే
మనకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడంతో ఏ వ్యాధులు వచ్చినా కూడా తొందరగా తగ్గకపోవడం, మనం దవాఖానాల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇది కేవలం మనము మన చుట్టుపక్కల ఈ చెత్త చెదారాన్ని ఉంచడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండికి ఇయ్యాలి. చెత్తను రోడ్ల మీద వేయకుండా మరి చెత్తను చెత్త బండికి అందించి మనం మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని చెత్తను గాని మోరిలో డ్రైనేజీలో వేయకూడదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైతే దుర్గంధం ఉంటుందో, ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో అక్కడనే ఈ ఈగలు దోమలు అనేటి ఎక్కువగా వృద్ధి చెంది ఆ ఈగలు మనం తినే ఆహారం మీద వాళ్తే మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. అలాగే దోమలు అనేటి కుట్టడంతో మనకు విష జ్వరాలు అనగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దీని అంతటి కారణం అశుభ్రత వల్లనే. కనుక అందరూ కూడా శుభ్రతను పాటించి ఎప్పటికప్పుడు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గౌరవ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.